మళ్ళీ మధ్యకి రమ్మంటావు అయితే రికార్డింగ్ కోసం. ఇది ఎక్కడున్నావో మనం. కాబట్టి స్థూల సృష్టి అంతా ఎలా ఏర్పడింది? మొట్టమొదటి పంచీకరణం అందరికీ తెలిసింది, అందుకే ఆ విభాగం చెప్పటం లేదు. 5 భూతాలు ఉన్నాయి. అవి ఏమైనాయి? మొట్టమొదట 2 అర్ధభాగములైనవి. ఒక అర్ధభాగం అలాగే ఉంది, మరో అర్ధభాగం 4 ముక్కలైంది. 1/8, 1/8, 1/8. ఈ 1/8 ఏం చేసింది? తన స్వాంశంలో కలవకుండా ఇతరులతో కలిసింది. వేరే అంటే ఆకాశంలో అర్ధభాగం అలాగే ఉండి మిగిలిన అర్ధభాగాలు 4 పరకలైతే ఈ 4 పరకలు వెళ్ళి మిగిలిన 4 భూతాలతో కలిసినాయి. అంటే వాయువు, అగ్ని, జలము, పృథ్వీతో కలిసాయి. అలాగే వాయువు మళ్ళీ 2 భాగాలైంది, ఆ అర్ధభాగం అలాగే ఉంది. మిగిలిన 1/8 ఆకాశము, అగ్ని, జలము, పృథ్వీతో కలిసింది. అలాగే అగ్ని, అలాగే జలము, అలాగే పృథ్వీ. అదే రీతిగా కలిస్తే ఇప్పుడు అన్నింటికీ అన్నీ పూర్ణమైనవి అవలేదా? ఎందుకని? దాని స్వాంశం అర్ధభాగం అక్కడే ఉంది, మిగిలిన 4 1/8 పక్క నుంచి వచ్చి చేరినాయి కాబట్టి మరలా అర్ధభాగం తయారైంది. ఆ ఈ అర్ధ కలిసి పూర్ణాంశం అయ్యింది. కానీ దేని ప్రభావం బలంగా ఉంది? దాని అర్ధభాగం ఏదైతే ఉందో దాని లక్షణమే బలంగా ఉంది, మిగిలినవి సహకరిస్తున్నాయి. ఇలా స్థూల సృష్టి జరిగింది. సరే, జరిగితే ఎన్ని లోకాలు ఏర్పడ్డాయి? 14 లోకాలు ఏర్పడ్డాయి. అందులోపల రకరకాలైనటువంటి సృష్టి, ఉచితమైనటువంటి సృష్టి అంతా జరగాల వద్దా? భూమి మీద సువర్ణ గన్నేరు చెట్టు ఉందండి. ఆ అమరావతికి వెళ్ళి, అది అమరావతి అంటే ఎక్కడ? భూలోకం, భువర్లోకం. పైకి చెప్తే ఏమిటి? భువర్లోకం. ఆ భువర్లోకం సువర్లోకం, నెక్స్ట్ లెవెల్. ఆ సువర్లోకమే స్వర్గం. అక్కడ అమరావతి ఉంది, అలకాపురి. ఆ అలకాపురిలో కూడా సువర్ణ గన్నేరు పుష్పం అడిగావు. ఇప్పుడేం చేయాలి? అలా చెప్పలేదు ఆయనేమి. ఏ లోకానికి ఆ లోకానికి ఉచితమైనటువంటి ఉద్భిజములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు ఎక్కడుండేవి అక్కడే ఉన్నాయి. ఆ లోకంలో ఉన్నవి ఈ లోకంలో లేవు, ఈ లోకంలో ఉన్నవి ఆ లోకంలో లేవు. అర్థమైందండి? ఉచితమైన పద్ధతిగా చతుర్విధ సృష్టిని ఆ లోకంలో సృష్టించాడు. ఎవరు? ఈశ్వరుడు. ఎలాగా? చూశాడు. స్థూల సృష్టి తామసాంశం, ఆ తామసాంశం మీద దృష్టిని సారిస్తే అలా అయింది. సరే, ఆయన పేరేమిటి ఇంతకీ? విరాట్, లేకపోతే విశ్వడు, లేదంటే వైశ్వానరుడు. ఎలా చెప్పినా అదే. వ్యష్టి సమిష్టిలోనే అంతర్భూతమైనప్పటికీ విశేషంబు నెరుంగవలసి మరల నిరూపించుతున్నారము. అది ఎటులనగా, జాగ్రత్త అవస్థ ఎందును స్థూల శరీరమునందును అభిమానించిన ఆత్మకు విశ్వడని పేరు. ఇతనికే వ్యావహారికుడనియు చిదాభాసుడనియును 2 పేర్లు కలవు. ఇంతకీ స్థూల శరీరం ఉంటేనే కదా వ్యవహరించేది. కానీ స్థూల శరీరం తనంతర తాను వ్యవహరిస్తుందా? వ్యవహరించదు కదా. సూక్ష్మ శరీరం యొక్క చేరిక ఉంటేనే అది వ్యవహరించింది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరము, ఈ స్థూల శరీరము కలిసి పనిచేస్తున్నాయి. కానీ నీకు అర్థం కావడం కోసమని ముందు మెలకువ నుంచి పాఠం చెప్తున్నాం. స్వప్నావస్థ నుంచి పాఠం చెప్తే అక్కడ తెలివి పూర్తిగా లేదు కాబట్టి అర్థం చేసుకోలేవు. కాబట్టి ఏం చేసాం? స్థూల ప్రపంచం, స్థూల శరీరం, జాగ్రత్త అవస్థ, అక్కడి నుంచి విచారణ ప్రారంభించాం. అందువలన జీవుడికి కూడా 4 సాక్షి స్థితులు ఉన్నాయి. ఏమిటవి? విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ. ఈ 4 ఎవరివి? వ్యష్టి. ఈ 4 ఎవరివి? వ్యష్టి. జీవుడు అన్నాడు ఇక్కడ. ఈ 4 ఎవరివి? వ్యష్టి. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు. అవి ఎవరివి? సమిష్టి. ఈ 4 ఎలా అయితే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తుర్యావస్థగా ఉన్నాయో అక్కడ కూడా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తుర్యావస్థ. కాబట్టి సృష్టికి కూడా 4 అవస్థాత్రయం ఉందా లేదా? సృష్టి కూడా నిద్రపోతుంది. అర్థమైందండి? సృష్టి కూడా మేల్కొంటుంది, సృష్టి కూడా కలగంటుంది. ఏ స్థితిలో? ఏ స్థితిలో? ఏ స్థితిలో? సూక్ష్మ స్థితిలో. అర్థమైందండి? మనలాగా అని అనుకోకూడదు. మనలాగా మేల్కొంటుంది, మనలాగా గొరక పెడుతుందంటే లాభం లేదు. అలా వీలు అవ్వకపోవచ్చు. అక్కడ ఏ లోకంలో ఎలా జరగవలనో అలా జరుగుతూ ఉంది.
సరే, స్వప్నావస్థ ఎందును లింగ శరీరమందును అభిమానించిన ఆత్మకు తైజసుడని పేరు. ఇతనికే ప్రాతిభాసికుడనియు స్వప్న కల్పితుడనియు 2 పేర్లు. ఇందాకెవరు? చిదాభాసుడు. ఇప్పుడెవరు? ప్రాతిభాసికుడు. వీళ్ళిద్దరూ వేరువేరేనా ఒకటేనా? ఆభాస అన్న లక్షణం ఒకటే. ఆభాస అంటే ప్రతిబింబించడం. చిదాభాసుడు చిత్యందు ప్రతిబింబించాడు. ప్రాతిభాసికుడు అంటే తెలుగులో చెప్తే ప్రతిబింబం, ప్రతిబింబం యొక్క ప్రతిబింబం. సరే, ఇంకెక్కడ దాకా వచ్చాం? సుషుప్త్యవస్థ యందు కారణ శరీరమందును అభిమానించిన ఆత్మకు ప్రాజ్ఞుడని పేరు. ఇతనికే పారమార్థికుడని అవచ్ఛిన్నుడని 2 పేర్లు. ప్రతి చోట 2 పేర్లు చెప్తున్నారు చూడండి. అర్థమైందండి? తైజసుడు, ప్రాతిభాసికుడు. వ్యవహార కాలంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు విష్ణుడుగా ఉన్నాడా లేదంటే చిదాభాసుడుగా ఉన్నాడా? అలాగే తైజసుడుగా ఉన్నాడా ప్రాతిభాసికుడుగా ఉన్నాడా? అలాగే ప్రాజ్ఞుడుగా ఉన్నాడా అవచ్ఛిన్నుడుగా ఉన్నాడా? లేదా పారమార్థికుడుగా ఉన్నాడా అవచ్ఛిన్నుడుగా ఉన్నాడా? ఇది మన్ని విచారణ చేసుకోమంటున్నాడు. అర్థమైందండి? నీకే 2 పేర్లు. ఎందుకు 2 పేర్లు పెట్టవలసి వచ్చింది? విషయము విషయి, విషయము విషయి ఆ 2 ఉంటేనే వ్యవహారం, లేకపోతే లేదు. కాబట్టి విషయముతో కలిసిపోయినప్పుడు ఒక పేరు పెట్టాం, విషయిగా ఉన్నప్పుడు మరో పేరు పెట్టాం. ఒక్కడికే. ఇంకో పేరు కూడా పెట్టచ్చు కదా, నువ్వు కూడా ఇంకోటి పేరు పెట్టు. ఇప్పుడేం పోయింది? ప్రాజ్ఞుడని ఎందుకన్నావు? ప్రజ్ఞాస్వరూపుడు కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజ్ఞుడని పేరు పెట్టాం. అర్థమైందండి? కానీ మరి అతనికి తెలుస్తుందా తన యొక్క ప్రజ్ఞాస్వరూపం? తెలియడం లేదు. ఎప్పుడు తెలిసింది? ఆ అవస్థలో మునగకుండా ఉంటే. ఏం చేయాలండి? అంటకుండా ఉండాలి, మునగకుండా ఉండాలి. ఏదైనా సరే, అది జాగ్రత్త అవస్థ అయినా, స్వప్నావస్థ అయినా, సుషుప్తి అవస్థ అయినా సాధనపూర్వకంగా మనం ఎలా ఉండాలి? అంటకుండా ఉండాలి, మునగకుండా ఉండాలి. అంటకుండా మునగకుండా ఉంటే నీ పేర్లు ఏమిటయ్యా అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగ. అర్థమైందండి? మునిగితే, అంటితే అప్పుడు ఇంకో పేరు పెట్టాం కదా పక్కనే, చిదాభాసుడు, ప్రాతిభాసికుడు, పారమార్థికుడు. అర్థమైందండి? ఇలా జాగ్రత్తగా ఆ 2వ పేరు అంటినప్పుడు, మునిగినప్పుడు వర్తిస్తుంది అన్నమాట. అర్థమైందండి? ఉదాహరణ చెప్పనా? మీరందరూ ఒక ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళారు మీ మనవడు మనవరాళ్ళతో. వెళితే ఆ మనవడు మనవరాళ్ళు జైంట్ వీల్ ఎక్కుతామన్నారు. మరి మీరు కూడా ఎక్కాలవుదా? ఏమో నాకు తెలీదు. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఉంది, వాళ్ళు జైంట్ వీల్ ఎక్కుతామన్నారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఎక్కాలా? ఎక్కక్కర్లేదు. అంటే వ్యవహారమైనా కాదా? ఇప్పుడు ఇదంతా ఈ గొడవ అంతా ఎందులో ఉంది? ఇప్పుడు వ్యవహారం. కాబట్టి అప్పుడు నీకు పేరేం పెట్టాలి? అయితే చిదాభాసుడు అనాలి, లేకపోతే ప్రాతిభాసికుడు అనాలి, లేకపోతే పారమార్థికుడు అనాలి. అంతేనా కాదా? మీకు ఆ జైంట్ వీల్ ఎక్కి పడను అనే ధైర్యం ఉంటే మీరు ఎక్కండి, నేను మాత్రం ఎక్కను అన్నాం అనుకోండి, కరెక్టేనా? ఆసక్తి ఎవరిది? పిల్లలది. అంతేనా కాదా? నువ్వు ఎక్కడం ఎందుకు? నువ్వు ఎక్కక్కర్లేదు కదా. సాక్షిగా ప్రశాంతంగా కింద నిలబడి చూస్తూ ఉండు. అప్పుడు మరి అహంకారం మమకారాలు వచ్చేసినట్టేగా. వస్తే అప్పుడు ఏమైనట్టు? అసలు ఎగ్జిబిషన్కి పోవడమే పెద్ద తప్పు అండి. అది ఎట్లా అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దీన్ని ఎట్లా మార్చుకోవాలి ఉపమానాన్ని? జన్మకి తిరిగి వచ్చామండి, వచ్చి ప్రపంచంలో తిరుగుతున్నాం. ఈ ప్రపంచం పెద్ద ఎగ్జిబిషను, అంతేనా కాదా? వచ్చాక ఆల్రెడీ ప్రపంచం పెద్ద ఎగ్జిబిషను. ఇప్పుడు మనతో పాటు మన కుటుంబ సభ్యులందరూ ఉన్నారా లేదా? వాళ్ళందరితో ఈ ఎగ్జిబిషన్లో తిరగాల వద్దా? మరి ఇప్పుడు తిరగాలి. వాళ్ళకి ఏవో చేయాలనిపిస్తుంది, నీకు అనిపించాలా వద్దా? అక్కర్లేదండి. మరి ఇప్పుడు ఎక్కాలన్నావు కదా. అంటే పడతారేమో వగైరాలన్నీ ఎందులోకి వచ్చేసినాయి?
అంటే నేను సాక్షిని అన్న ఒక్క మాట తప్ప మిగిలిన ఎన్ని అంశాలైనా సరే ఎందులోకి వచ్చేసినాయి. కాబట్టి నువ్వు ఏం చేసినా ఏం చెయ్యకపోయినా ఎలా ఉండాలి, సాక్షిగా ఉండాలి. అంటే అంటకుండా ఉండాలి, మునక్కుండా. సాక్షికి 2 లక్షణాలు, ఒకటి అంటకూడదు, 2 మునక్కూడదు. సరే, ఒకవేళ ఆవిడ చెప్పినట్టుగా పిల్లలతో పాటు నువ్వు కూడా జైంట్ వీల్ ఎక్కావు, ఎందుకని వాళ్ళు పడిపోతారని. తీరా ఎక్కిన తర్వాత తెలిసింది వాళ్ళే నిన్ను పట్టుకున్నారని. అంతేనా కదా, చూసుకోండి మీరు కావాల్సి వస్తే. వాస్తవికమైన అనుభవంలో వాళ్ళేమో ఆనందంతో కేరింతలు కొడుతుంటారు, ఈవిడేమో పై ప్రాణం పైనే పోతుంది. ఎందుకని వాళ్ళకేం భయం లేదు. ఈవిడికేమో ఆ జైంట్ వీల్ ఆకాశంలో పోయేటప్పటికి అక్కడి నుంచి కిందకు చూస్తుంది, ఇక్కడి నుంచి కిందకు పడితే ఏమవుతాను అన్న ఆలోచన వచ్చింది. అది పడలేదు ఆవిడ, ఇప్పుడు ఇంతకీ భావన ఆలోచించింది అంతే. ఇంకా అసలు బీపీ పెరిగిపోయింది, ముచ్చామటలు వచ్చేసినాయి. వాడు 3 చుట్టూ తిప్పుతానంటే నువ్వు అని ఒక్క రౌండ్కే దిగేసింది. పిల్లలు ఏమన్నారు, నువ్వు దిగితే దిగిపో, మేము మాత్రం తిరుగుతా ఉంటాం. అర్థమైందండి. ఇప్పుడు పాఠం మనం నేర్చుకోవాలా, వాళ్ళు నేర్చుకోవాలి. ఒక్కసారి మీరు ఇదే ఉపమానాన్ని మీ జీవితం మీద అప్లై చేయండి. మీకు నానా గోలంతా వాళ్ళ మీద ఉంటుందేమో కానీ వాళ్ళకి ఏమీ ఒక్క నువ్వు కిందంతా కూడా మీ మీద ఏమీ ఉండదు. అదే సృష్టి ధర్మం. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాం, వాడితో పాటు జైంట్ వీల్ ఎక్కి నానా కష్టాలు కొని తెచ్చుకుని చివరికి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ భయం వదిలిపెట్టక రాత్రి నిద్రపోయినప్పుడు కూడా జైంట్ వీలే గుర్తొచ్చి బీపీ పెరిగిపోయి మర్నాడు పొద్దునే లేవగానే ఐసీయూలో చేర్చే పరిస్థితి ఎదుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. లోకంలో వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి, ఇదంతా ఒక పెద్ద ఎగ్జిబిషన్ అయినా ఆ సత్యాన్ని మరవకూడదు. అర్థమైందండి. అది మర్చిపోయామనుకోండి వాళ్ళతో చేరిపోతాం. సరే, ఇక్కడ సంగతి అయిపోయింది. స్థూల శరీరం బాగానే తెలిసిపోయింది, స్థూల ప్రపంచం కూడా బాగానే తెలిసింది, ఎగ్జిబిషన్ అనుకున్నావు బాగానే ఉంది. మరి స్వప్నావస్థయో, స్వప్నావస్థలో కూడా ఒక ప్రపంచం ఉందా లేదా? అనుభవానికి వస్తుందిగా ప్రతిరోజు, కళలో సుఖ దుఃఖాలు అనుభవంలోనే ఉన్నాయి కదా. మరి అక్కడ ఏం చేయాలి? అక్కడ కూడా ఏమి ఉండకూడదు, అంటకూడదు, మునక్కూడదు. కానీ రోజు మనం ఎలా ఉన్నాం, మునుగుతున్నాం, అది అంటుతోంది కూడా. అర్థమైందండి. రాత్రి కళలో ఎవరినో చెడుగుడు ఆడేసామనుకోండి, పొద్దున్న లేచేటప్పటికి ఎలా లేస్తావు, డిస్టర్బ్డ్గా లేస్తావు. ఏం చేస్తావు, ఆ డిస్టర్బెన్స్ అంతా ఎవడో నెత్తిమించి పోతే కానీ అది తగ్గదు. అంతేనా కాదా? అలా ప్రతిరోజు ఒక నెత్తిమించి డిస్టర్బెన్స్ పోయిందనుకోండి, ఏమవుతుంది? మనకు బోర్డు తగిలిస్తారు, మీ ఇంటి పేరు బయట ఫలానా వెంకటలక్ష్మి అని అనుకోండి, ఆ ఇంటి పేరు తీసేసి గయ్యాళి వెంకటలక్ష్మి అని తగిలిస్తారు. ఎందుకని ప్రతిరోజు ఎవరో నెత్తిమించి మరి డిస్టర్బెన్స్ పోతే ఏమవుతుంది? మరి నడవదు కదా. మరి అంటే ఆడవాళ్ళనే కాదు సుమి, స్త్రీ పురుష భేదం లేదు ఇందులో ఏమి. మనం మాట్లాడేవన్నీ కూడాను కామన్ ఫర్ ఆల్. అది అందుకని స్వప్నంలోనూ కలవకుండా మునిగిపోకుండా, అంటకుండా మునిగిపోకుండా కనుక ఉన్నట్లయితే నీ పేరేమిటి? తైజసుడు. అంటే అర్థం ఏమిటట, ఒక తెర మీద సినిమా జరుగుతుంది. ఆ సినిమా కనపడాలంటే ప్రకాశం ఉండాలా అక్కర్లేదా? ప్రకాశం తెరలో కలిసిపోయిందా? పోనీ సినిమాలో కలిసిపోయిందా? సినిమాలోనూ కలవలేదు, తెరలోనూ కలవలేదు. అంతేనా కదా? పోనీ ప్రకాశం తెరను అంటుకుందా? పోనీ సినిమాని అంటుకుందా? అంటుకోలేదుగా. అలా ఆ ప్రకాశమే నీవుగా ఉండు. ఆ ప్రకాశమే నీవుగా ఉంటే తేజశరీరుడివే, తైజసుడివే. అప్పుడు మునగాలేదు, అంటాలేదు. అదే మునిగావు, అప్పుడేమైంది? సినిమాలో మునిగితే సినిమా నువ్వయ్యావు, తెరలో మునిగితే తెర నువ్వయ్యావు. కాబట్టి జాగ్రత్తగా స్వప్నావస్థలో నేను కేవల ప్రకాశాన్ని మాత్రమే అని ఉండాలి. ఉండాలంటే అక్కడ వీలవుతుందా? ఎవరన్నా వచ్చి చెప్పాలి కదా నీకు. స్వప్నం నువ్వు కలగంటూ ఉంటే ఎవరు వచ్చి చెప్తారు? కుదురుతుంటారా? కుదరదు కదా. మరి ఎలాగా? అందుకని మెలకువలో జపధ్యాన సమాధి నిష్టలను కనుక పొందినట్లయితే అవి నిద్ర సమానమైనవి, స్వప్న సమానమైనటువంటి స్థితిని మెలకువలో సాధనపూర్వకంగా పొందాం.
పొంది ఏం చేశాం, ఇక్కడ తెలివి మన కంట్రోల్లో పెట్టుకుని ఆ సాక్షిత్వ స్థితిలో తెలివిని నిలిపి కల్పిత నిద్రని కల్పిత స్వప్నాన్ని మన మనసుకు పక్కకి జరిగి సాక్షిగా ఉండి ఏం చేస్తున్నాం, అక్కడ జరిగేదాన్ని ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట. ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసి పొలంలో ఉపయోగిస్తున్నాం, అంతేనా కదా. ఎరువులు కానీ పురుగుల మందులు కానీ విత్తనాలు కానీ ఎక్కడ తయారవుతాయి, ల్యాబొరేటరీలు తయారవుతాయి. తర్వాత తెచ్చి ఎక్కడ వాడాం, పొలంలో వాడాం, అంతేనా కదా. అలాగే మనం కూడా ఇప్పుడు ఏం చేసాం, ల్యాబొరేటరీ మన లోపలికి వెళ్ళాం, వెళ్ళి ఏం చేసాం, అన్ని ప్రయోగాలు చేసాం. అక్కడ ఆ ప్రయోగ ఫలితాలు మనకి కావాల్సిన పద్ధతిలో, శాస్త్రం చెప్పిన పద్ధతిలో, సమస్యకు పరిష్కార పద్ధతిలో ఆ ప్రయోజనాన్ని ఆ ఫలితాలని రాబట్టాం. అందుకని సాధన సిద్ధి దశకు చేరుకుంది. అప్పుడేమైంది, ఇంకా మళ్ళా నువ్వు ల్యాబొరేటరీ అవసరం లేదు నీకు. నిత్య జీవితంలోకి వచ్చాయమ్మా, ఏమంటే బాగా నిర్ణయం అయిందా, నిలబడుతున్నావా, స్థిరంగానే ఉంటున్నావా, బాగానే ఉన్నాను రా అయితే ఇంకా ఎప్పుడు అక్కడే ఏం చేస్తావు, రోజువారీ జీవితంలోకి రా. ఆ తెలివితో ఇప్పుడు ఇక్కడ పంచి, ఆ తెలివితో ఇక్కడ జీవించు. అక్కడ ఎలా ఉన్నావో ఇక్కడ అలా ఉండు. అప్పుడేమైంది, అంటలేదు మనగలిగి. అప్పుడు నీ పేరేమిటి, విశ్వడు, తైజసుడు, ప్రాంగ్యుడు, ప్రత్యేక. సరే, స్వప్నం దాకా విచారం చేసాం, అయిపోయిందా లేదా. ఇప్పుడు సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో మనం అంటున్నామా మునుగుతున్నామా లేదా, గాఢ నిద్రలో అంటుతోందా లేదా, మునుగుతోందా లేదా, మనం మునిగిపోతున్నామా లేదా, ఆ గాఢ నిద్ర మనకు అంటుతోందా లేదా. అంటుతోందో లేదా ఎలా చెప్పగలవు, అంటుతోందో లేదా ఎలా చెప్పగలవు. అది లేకపోతే నువ్వు ఉండలేవు, అది లేకపోతే నువ్వు ఉండలేవు. అంటితేనేగా, అంతేనా కాదా. అంటకపోతే, అది లేకపోతే నేను ఉండలేననే పరిస్థితి ఏమి లేదు అక్కడ, అంతేనా కాదా. ఎలాగో చెప్పవు, అది ఎలా నిర్ణయం. మీ ఇంట్లో ఎక్కడి నుంచో వచ్చి ఒక వేప చెట్టు మొలిచింది, ఏమైంది, నీకేం పెంచుకోవాలనుంది, ఆ ప్లేస్లో మామిడి చెట్టు పెంచుకోవాలనుంది. కానీ ఈశ్వరానుగ్రహం చేత ఏమైంది, వేప చెట్టు మొలిచింది. వేప చెట్టు కొట్టకూడదు, అమ్మవారు సెంటిమెంట్ అడ్డం వచ్చింది ఇప్పుడు, అంతేనా కాదా. మరి ఇప్పుడు ఏం చేయాలి, వేప చెట్టు పక్కనే మామిడి చెట్టు కూడా వేసామనుకో. సపోజ్ ఎవరో వచ్చారు, వేప చెట్టు పక్కన మామిడి చెట్టు వేస్తే మామిడికాయలు చేదుగా వస్తాయి అన్నాడు, కరెక్టేనా. కానీ మరి అప్పుడిప్పుడే రావుగా, ఇప్పుడేగా చెట్టు పెట్టావు, ఎప్పటికి తెలుస్తుంది. మామిడి చెట్టు కాయలు కాయాలి, నువ్వు తినాలి, అది చేదుగా ఉన్నాయో లేదో చూడాలి. ఈ లోపల వేప చెట్టు ముందే కాసేస్తుంది. అది మామిడి చెట్టులాగా కాదు, ప్రతి సంవత్సరం చిన్న మొక్క కూడా వేపకాయలు వచ్చేస్తాయి. మరి ఆల్రెడీ దీనికేమో వేపకాయలు వచ్చేసినాయి, వేప పళ్ళు కూడా వచ్చేసినాయి, ఈ మామిడి చెట్టుకేమో ఇంకా కాయలు రాలేదు. నిజంగానే చేదైపోతుందేమో ఏమిటో. చింత ఉండాలా అక్కర్లేదా, ఎప్పుడు చింతపడ్డావు, ఆ పరిజ్ఞానం లేదు. పరిజ్ఞానం లేనప్పుడు ఏం చేసావు, వాడు వచ్చి చెప్పాడు, నువ్వేమైనా అడిగేవేంటి, ద్వారంపడ పోతూ చూశాడు, అయ్యయ్యో ఇంత పని చేసావేంటమ్మా, వేప చెట్టు పక్కన మామిడి చెట్టు పెట్టావు, మామిడికాయలన్నీ చేదైపోతాయమ్మా తల్లి అన్నాడు. ఇప్పుడు ఇవిడికి చింత వస్తుందా రాదు, అది అసంబద్ధం కదా, అది అసలు అట్లా జరగదు కదా, నా ఎరుకలో నేను ఎక్కడా వినలేదు కదా, ఏ శాస్త్రంలోనూ లేదు కదా, అనుభవంలోనూ లేదు కదా. ఇప్పుడు వాడు చెప్పింది విని నువ్వు చింతపడటం ధర్మమేనా, జ్ఞానమేనా. కానీ పడుతున్నావా లేదా నిజ జీవితంలో ఇలాగా, ఏం పట్టలేదా. సరిగ్గా విచారణ చేస్తే కనబడతాయి ఇట్లాంటివి. భ్రాంతులన్నీ ఇవే. ఎందుకని, దానికి శాస్త్ర ప్రమాణము లేదు, అనుభవ ప్రమాణము లేదు. ఎలాగా, నీ చుట్టూ ఉన్నది ప్రపంచమా పరమాత్మ, కానీ మనకేం తోస్తుంది, ఎందుకని. పైగా పరమాత్మ కూడా ప్రపంచ లక్షణంతోనే కనబడుతున్నాడు. ఎలా కనబడితే నేను గుర్తించగలను పరమాత్మని, ప్రపంచ లక్షణంతోనే కనబడితేనే నేను పరమాత్మని గుర్తిస్తాను. అంటే అప్పుడు ఏమైనట్టు, ప్రపంచం వేప చెట్టు, పరమాత్మ మామిడి చెట్టు.
ఇప్పుడు పరమాత్మ మామిడి చెట్టు కూడా ఎలా ఉండాలి? ప్రపంచంతోనే ఉండాలి. కాబట్టి మామిడి చెట్టు కూడా, మామిడికాయలు కూడా చేదుగా ఉంటేనే నాకు నేను గుర్తిస్తాను, లేకపోతే అట్లా గుర్తిస్తాను. అజ్ఞానమేనా కాదా? ఇలాగే వేప చెట్టు కర్తృత్వం, మామిడి చెట్టు భోక్తృత్వం. ఏమిటండి ఇది? అందుకే ఎగ్జాంపుల్ చెప్పినంతసేపు దాని సిద్ధాంతానికి అన్వయం చేసుకోవడం రాదు అనమాట, అప్లికేషన్ రాదు. వేప చెట్టు ఎవరు? కర్తృత్వం. ఎప్పుడు ఫలానికి వస్తుంది? చిన్న చెట్టు కూడా వచ్చేస్తుంది. నువ్వు సంవత్సరం వయసున్నా కూడా కర్త ఉంటాడని అర్థం. మామిడి చెట్టు ఎవరు? భోక్తృత్వం. అర్థమైందండి? ఇప్పుడు రెండు ఒకచోటే ఒకే పాదులో ఉన్నాయా లేవా? ఉన్నాయి. దీని చేదు దానికి, దాని తీపి దీనికి వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకని? కర్తే భోక్త అవుతున్నాడు, భోక్తే కర్త అవుతున్నాడు. వచ్చిందా రాలేదా? ఇప్పుడు మామిడికాయలు చేదెక్కినాయా ఎక్కలేదు? వేపకాయలు తీగా ఉన్నాయా లేదా? అయినప్పుడు ఉంటుందిగా. మరి అదేగా కలవడం అంటే, అదేగా అంటడం అంటే, అదేగా మునగడం అంటే. కర్తను ఎగరగొట్టేసామండి, భోక్తను రమ్మనండి చూద్దాం. ఇప్పుడు లేదు, భోక్తను ఎగరగొట్టేసామండి, కర్తను అవ్వమనండి చూద్దాం. కాబట్టి కర్త భోక్త ఒకే పాదులో ఉన్నారు. ఆ పాదు పేరు నిద్ర. కర్త భోక్త ఒకే పాదులో ఉన్నారు. ఏమిటది? నిద్ర అనే పాదులో ఉన్నారు. అర్థమైందండి? మరి నిద్ర అనే పాదులో ఉంటే మరి కర్త, నేను నిద్రపోతున్నానన్న కర్త ఉన్నాడా లేదా? పైగా వాడు ఏమడుగుతున్నాడు? ప్రశాంతంగా నిద్రపోవాలండి. మళ్ళీ మధ్యలో వచ్చండి, మీరు లేపాకండి. ఎవరు వీడు? ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి లేచాడే అనుకోండి, ఏమంటాడు పొద్దున్న లేచి? రాత్రి ఏమిటండి బాబు 3 సార్లు లేపారు, నాకు అర్థం కాదు. ఏమిటి? మంచినీళ్ళు కావాలంట ఒకసారి, మజ్జిగ కావాలంట ఒకసారి, తర్వాత ఏమో తీరా తెల్లవారుధామనన్నా పడుకుందామంటే అదేదో ఏంటది ప్రభాత సంధ్యట, వెంటనే లైట్లు వేసేసాడు, ప్రభాత సంధ్య చేసేసాడు, అందరు లేచేయాలంటాడు. మాకేమో ఇక్కడ నిద్ర లేదు. పగలంతా మేమేమో పని చేయాలి. ఆయనకి ఏముంది పని పాట? హాయిగా రిటైర్ అయిపోయాడు, కూర్చుంటాడు ఒక దగ్గర, తెచ్చి పెడితే తింటాడు, లేకపోతే లేదు. ఎవరిది? భోక్త. ఎందుకని? ఏం చెడిపోయింది ఇప్పుడు అక్కడ? నిద్రా సుఖం. అర్థమైందండి? మరి ఇప్పుడు భోక్త బలంగా ఉన్నాడా లేదా? ఎందుకు లేడు? ఓ పూట ఎంత బాగోదో తెలిసిపోతుంది, ఉన్నాడో లేదు. అలాగే కర్త కూడా బలంగా ఉన్నాడా లేదా? ఇప్పుడు భోక్తకున్న సుఖదుఖాలు కర్తకు వస్తున్నాయా, రావడం లేదా? వస్తున్నాయి. కర్తకున్న అజ్ఞానం భోక్తకు వస్తుందా, రావడం లేదా? వస్తుంది. కాబట్టి మామిడికాయలు చేదుగా ఉంటాయా, ఉండవా? అదే ఉంటున్నాయి. అదే నిద్రావస్థ, అదే నిద్రావస్థ. మామిడికాయలు చేదుగా ఉండడమే నిద్రావస్థ. ఎందుకని? కర్తకున్న అజ్ఞానమే భోక్తకు వచ్చింది, భోక్తకున్నటువంటి ద్వంద్వానుభవమే కర్తకు వచ్చింది. ఎందుకని? ద్వంద్వానుభవం లేకపోతే నువ్వు కర్తవి కాదు, నువ్వు అకర్తవి. ద్వంద్వాతీతుడెవరు? అకర్త. అంతేగా మరి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? 2 చెట్లు కొట్టేద్దాం. ఈ గొడవ అంతా పెరిగిపోయింది. వాళ్ళ ఆయన ఈ గొడవ భరించలేక ఏం చేశాడు? ఒక రోజు నువ్వు ఊరు వెళ్ళి రేపటికల్లా నేను పరిష్కరించేస్తాను అని ఏం చేశాడు? వేప చెట్టు మామిడి చెట్టు 2 ఎవరినో పిలిచి కొట్టించేసాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోయింది? 2 పోయినాయి. అయ్యో నా వేప చెట్టు ఏమైపోయింది, నా మామిడి చెట్టు ఏమైపోయింది. అసలు నా ఎక్స్పెరిమెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తారని మామిడికాయలు కాసేటప్పుడు కొట్టించేశారు. మామిడికాయలు చేదుగా ఉంటాయో లేదో తేలిపోయింది. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు అని ఇప్పుడు బాగా బాధపడిపోయింది. సరేలే ఏం చేస్తావు, కొట్టించేసావు కదా, పోతే పోలేని ఒక పూట ఏడ్చి ఊరుకుంది. అర్థమేనండి? మరి ఇప్పుడు ఒక పూటతో పోయిందా పోలేదా దుఃఖం? అదే కర్తాభోక్త ఉంటే జీవితకాలం దుఃఖం. కాబట్టి వాళ్ళు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు జ్ఞానం రావడం కోసమని, ఆ అజ్ఞానం అనే భ్రాంతిని వదిలించడం కోసమని 2 ఒక్కసారే కొట్టించేసాడు. లేదంటే ఆయనే కొట్టేసాడు, ఎవడు రాకపోతే. అప్పుడు ఆ చింత ఒకసారి పోయిందా పోలేదా? అంతేనా? ఇప్పుడు వాళ్ళ ఆయన ఎవరు? ఈశ్వరుడు. వాళ్ళ ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఎలా కొట్టించేశాడు? అమ్మవారిని పిలిచాడు. వీడికి కొద్దిగా జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ఆ కర్త భోక్త ఇద్దరిని కొట్టేసాయి. కొట్టేస్తే ఏమైపోయింది? ఫినిష్డ్. జ్ఞానేగా, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు.
కర్మానుభవం అనేటటువంటి పద్ధతిగా నీలో కర్తాభోక్తని ఎగరగొట్టే పద్ధతిగా సృష్టి సంవిధానాన్ని రచించాడు ఈశ్వరుడు. అది చూచుట అంటే. ఇంతకీ నా గొడవ ఏమిటంటే ఆ ఈశ్వరుడు చూడడం అంటే ఏమిటో చెప్పడం నా ఉద్దేశం. అన్ని లోకాలు కర్మానుసారమే ఉత్పత్తి చేశాడు. కర్మానుభవం ద్వారానే పరిణామం వచ్చేటట్టుగా ప్రతి లోకంలో సృష్టి చేసి ఆ ఈక్షణ ద్వారా ఏం చేశాడు? ఆ కర్తాభోక్త చేత కదా ఈ 14 లోకాల్లో పుట్టిపోతున్నావు. ఇప్పుడు ఈ మెలకువా కాలానిద్రను అనుభవిస్తున్నావు. ఏ లోకంలో అనుభవిస్తే ఏముంది? ఈ లోకంలో అనుభవించినా ఆ మెలకువా కాలానిద్ర అంతే, పాతాళంలో అనుభవించినా అదే. వేరే ఎక్కడైనా ఉందా? అక్కడైనా నిద్ర అదే, అక్కడైనా కాల అదే, అక్కడైనా మెలకు అదే. కాబట్టి జాగ్రత్తగా ఏం చేశాడు? అమ్మవారి ద్వారా నీకు జ్ఞానం వచ్చే ఏర్పాటు చేశాడు. ఎలా అమ్మవారి ద్వారా జ్ఞానం వచ్చేట్టు చేస్తాడు? కర్తాభోక్త ఎగిరిపోయేటటువంటి కర్మానుభవం వచ్చేట్టు చేశాడు. ఆ గొడవ వేరు. మళ్ళీ అది ఆ టాపిక్ మళ్ళీ వద్దాం. ఉంది ఇది ఈ ప్రిన్సిపల్ అర్థం కావడం కోసం చెప్తున్నాం. ఇది అర్థమైనాక మళ్ళీ ఇంకో పాఠం. ఇప్పుడు ఏం చేసామండి మనం? కర్తాభోక్త ఎగరగొట్టేశాం. ఎగరగొట్టేస్తే అప్పుడు నువ్వు అందులో అంటే అవకాశం కానీ మునిగే అవకాశం కానీ ఉందా? లేదు కైక. బాగా ఆలోచించుకోండి. కర్తాభోక్త లేకపోతే అంటే అవకాశం కానీ మునిగే అవకాశం కానీ ఉందా? ఎక్కడ? నిద్రలోనా మెలకువలోనా? రెండు ఒకే పాదులు ఎక్కడున్నాయి? నిద్రలో ఉన్నాయి. ఇప్పుడు కర్తాభోక్త నిద్రలో ఎగరగొట్టాలా మెలకువలో ఎగరగొట్టాలా? నిద్రలో ఎగరగొట్టాలా మెలకువలో ఎగరగొట్టాలా? నిద్రలో ఎగరగొట్టాలా మెలకువలో ఎగరగొట్టాలా? నిద్రలో ఎగరగొట్టాలా మెలకువలో ఎగరగొట్టాలా? ఇక్కడి నుంచి 42 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళారు. నీకు నాకేం సంబంధం లేదు భో అన్నారు వెళ్తూనే. ఎందుకని? కర్త కాదు భోక్త కాదని తెలుసుకున్నా నేను, నీకు నాకేం సంబంధం లేదు భో అన్నా. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే భో అన్నాడు ఆయన కూడా. అంతే కదా. చూడ్డానికి హాస్యంగానే ఉంది కానీ ఇందులో తత్వార్థం ఉందండి. వచ్చిన చోటికే భో అంటే ఎక్కడికి పోవాలి? ఈశ్వరుడి నుంచి జీవుడు వచ్చాడు, అసలు రాలేదు. ఈశ్వరుడే జీవుడయ్యాడని నిరూపించుద్దాం. నీకు అర్థం కావడం కోసం నువ్వు నీ పిల్లలలో వాళ్ళు వాళ్ళ పిల్లలలో ఎలా ప్రవేశిస్తున్నారో నేను ఈ సృష్టి అంతటా వ్యాపించాను అన్నాడు ఆయన. ప్రవేశించాను అనలేదు, వ్యాపించాను అన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ప్రవేశించాను. అది నీ భాష, ఆయన ఏమనలేదు అలా. అర్థమైందండి? అహం బీజ అంటే అర్థం ఏంటి? నేను కేవలం అంతవరకే నా పాత్ర. సీడ్ పెట్టడం వరకే నా పాత్ర, మిగిలింది నాకు పాత్ర కాదు. కాబట్టి నిద్రావస్థకు బీజావస్థ అని ఒక పేరు. నిద్రావస్థకు ఏమని పేరు? బీజావస్థ అని పేరు. జాగ్రత్తగా మీరు వేప చెట్టుని మామిడి చెట్టుని రెండింటినీ కనుక నిద్రావస్థలో ఎరుకతో కొట్టేయాలి. దేంతో కొట్టాలి? ఎరుక లేకపోతే కొట్టలేదు. అర్థమైందండి? కాబట్టి ఎరుకను సంపాదించాలంటే ఏం చేయాలి? మెలకువలో సంపాదించాలా నిద్రలో సంపాదించాలి? ఇప్పుడు ఏం సంపాదించాలన్నా మెలకువలో సంపాదించాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా జ్ఞానం అనే ఖడ్గాన్ని, ఎరుక అనే ఖడ్గాన్ని సంపాదించావు మెలకువలో. ఈ జ్ఞానాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ వాడావు? నిద్రలో వాడావు. వాడేం చేసావు? వేప చెట్టుని మామిడి చెట్టుని రెండింటినీ కొట్టవతల పారేసావు. అప్పుడు కర్తాభోక్త ఎగిరిపోయినాయి. ఎగిరిపోతే నిద్ర ఉందా? నిద్ర లేకపోతే అది తుర్యం అవుతుందా? రెండు ఎగిరిపోయినాయండి. కర్తాభోక్త ఎగిరిపోయింది నిద్రలో. అప్పుడు నిద్ర అనే అవస్థ లేదు. నిద్ర అనే అవస్థ లేకపోతే అది తుర్యం అవుతుందా? నిద్ర అనే అవస్థ లేకపోతే తుర్యం అవుతుందా? అసలు తుర్యం అంటే ఏమిటి? తుర్యం అంటే ఏమిటి? ప్రత్యేగాత్మే విశ్వడు, ప్రత్యేగాత్మే తైజసుడు, ప్రత్యేగాత్మే ప్రాంగ్యుడు. అయ్యాడా?
ఉన్నాడా? ప్రత్యేగాత్మగా ఉన్నాడు. కానీ వ్యవహారం దృష్ట్యా, సాపేక్ష దృష్ట్యా చూస్తే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అయినట్టు అనిపిస్తోంది. అయినట్టు ఎందుకు అనిపించింది? కర్తాభోక్త వలన. కర్తాభోక్త ఎగిరిపోతే ఇప్పుడు ఎవరు ఎగిరిపోయారు? విశ్వడు ఎగిరిపోయాడు, తైజసుడు ఎగిరిపోయాడు, ప్రాజ్ఞుడు కూడా ఎగిరిపోయాడు. మూడు ఒక్కసారే పోవాలి, కానీ ఒకటి పోయిన తర్వాత మరొకటి పోవడం కుదరదు. ఆ మాట మీరు చెప్తారేమోనని అనుభవం ఉంటే చెప్తారు, సాధన అనుభవం ఉంటే చెప్తారు, లేకపోతే ఇట్లా ఎంతసేపు పుస్తకాలు వెతుక్కుంటూ ఉండవు అంతే. ఎప్పుడైతే నిద్రలో కర్తాభోక్త ఎగిరిపోయాడో, నిద్రావస్థ ఎగిరిపోయిందో, అప్పుడు ఎవరు పోయారు? పోతే మూడు పోతాయి ఒకసారే, లేకపోతే మూడు ఉంటాయి అంతే. త్రిపుటికి ఉన్న లక్షణం ఏమిటి? ఎగిరిపోతే మూడు ఒకేసారి పోతాయి, లేకపోతే మూడు ఉంటాయి. అంతేగాని మెలకువ వరకు సాక్షిగా బాగానే ఉంటున్నానండి అంటారు మన వాళ్ళు. ఏమయ్యా ఎక్కడ దాకా వచ్చావా? మెలకువలో బాగానే ఉంటున్నానండి, తర్వాత ఉండలేదు. అది ఎలా సాధ్యమండి? అవుతుందంటారు అలాగా? అక్కడ అవ్వలేదంటే ఇక్కడ కూడా అవ్వలేదనే, ఇక్కడ అయిందంటే అక్కడ అయినట్టే. ఎందుకని? ఎగిరిపోతే మూడు ఒకసారి ఎగిరిపోతాయి. నిద్ర లేదండి, మేలుకొన్నవాడేవాడు? నిద్ర లేకపోతే మేలుకొన్నవాడేవాడు? మెలకువ లేదు, ఇప్పుడు నిద్ర లేదు, స్వప్నం ఎలా వస్తుందండి? స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? సగం మెలకువ సగం నిద్ర కలిగితే స్వప్నం అయింది. అర్ధ జాగృతి దాని పేరు. ఇప్పుడు ముందు నిద్రను ఎగరగొట్టాం, తర్వాత ఏం చేసాం? అప్పుడు ఆటోమేటిక్గా మెలకు ఎగిరిపోయింది. మెలకువ నిద్ర లేకపోతే స్వప్నం ఎలా వచ్చింది? వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎగిరిపోతే మూడు ఎగిరిపోయినాయి. అర్థమైందండి? అందుకని నాలుగవది అనరాదు. సూర్యానుకున్న నియమం ఏంటి? నాలుగవదని అనరాదు. ఎందుకని? మూడు ఉంటేగా నాలుగవది. నాలుగవది అనరాదంటే ఎవరు? అది అక్కడ అట్లా చదువుతాడే కానీ అది ఎలాగో తెలియదు. మూడు ఎగిరిపోతే అప్పుడు ఉన్నది ఒకటేగా, నాలుగవది అంటానికి ఎట్లా కుదురుతుంది? కాబట్టి ప్రత్యేగాత్మ ఒక్కడే ఉన్నాడు, కానీ మిగిలినవేవి లేవు. సర్వదా సర్వకాలేషు సర్వదేశేషు ఉన్నదేమిటి? ప్రత్యేగాత్మయే. అన్ని లోకములందు బ్రహ్మాండమంతటా ఉన్నదెవరు? పరమాత్మే. 14 లోకాలు లేవు, లోకంబులు లేవు, లోకస్తులు లేరు, లోకేశులు అంతకంటే లేవు. ఏ దృష్టితో ఉన్నారు? త్రిపుటి దృష్టితో. త్రిపుటి దృష్టితో చూసినప్పుడే అవన్నీ ఉన్నాయి. కాబట్టి నీవు త్రిపుటికి లోబడి ఉన్నంతకాలం ఎక్కడెక్కడ దాకా వెళ్ళి రావచ్చు? వెళ్ళి రావచ్చు. కావాలంటే పాతాళానికి వెళ్ళచ్చు, లేకపోతే సత్యలోకానికి కూడా వెళ్ళచ్చు. కానీ రాకటా పోకట తప్పదు. కాబట్టి రాకటా పోకట మాన్పవలనంటే మూడింటిని కలిపి కొట్టాలే, కానీ ఒక్కొక్క దాన్ని విడివిడిగా కొడతానంటే లాభం లేదు. అర్థమైందండి? కొబ్బరికాయను పగల కొట్టాలంటే కొబ్బరికాయతో కొట్టచ్చా కొట్టకూడదా? ముళ్ళు తీయాలంటే ముళ్ళుని ముళ్ళుతో తీయచ్చా తీయకూడదా? అజ్ఞానాన్ని అజ్ఞానంతో తీయచ్చా తీయకూడదా? కుదరదు. అదే ఆ రెంటికి కుదిరింది. ఇది కాదమ్మా, కొబ్బరికాయతో కొట్టచ్చు, ముళ్ళుని ముళ్ళుతో తీయచ్చు, అజ్ఞానాన్ని అజ్ఞానంతో తీయచ్చుగా. అదేమిటి? ఇప్పుడేగా ఆ రెంటికి ఒప్పుకున్నావు. చీకటితో చీకటిని తీయచ్చా? అజ్ఞానం అంటే చీకటి కదా, చీకటితో చీకటిని తీయచ్చా? కుదరదా? కొబ్బరికాయతో కొబ్బరికాయ ఎలా కొట్టావు మరి? దాని కాఠిన్యం దీని కాఠిన్యాన్ని పగల కొట్టడానికి ఉపయోగపడింది. దాంట్లో ఉన్న కఠినత్వ లక్షణం ఏమైంది? దాని కాఠిన్యం దీని కాఠిన్య లక్షణాన్ని పగల కొట్టడానికి పనికొచ్చింది. అర్థమైందా లేదా? భార్యాభర్తలు అదేదో సత్యనావర్తం ముందు ఏం చేస్తారు? చేతిలో ఏదో కొబ్బరికాయ ఏదో పట్టుకుంటారు కదా, గృహప్రవేశానికి దేనికైనా వెళ్ళేప్పుడు ఏం చేస్తారు? ఏదో కొబ్బరి బొండమో కొబ్బరికాయో చేతికి ఇస్తారు కదా. అప్పుడు ఇద్దరికి చెరోకాయ ఇస్తారా? ఒకటే ఇద్దరిని పట్టుకుంటారా? ఎందుకనండి? కొబ్బరికాయతో పగలగొట్టమని అంటే వాడిలోని అహాన్ని ఈవిడలోని అహంతోనే పగలగొట్టింది. అర్థమైందండి? ఆ అనుభవంతో ఈవిడ అహాన్ని విడవాలి. ఎవరైతే ఎదుటివాడికి అహాన్ని నిరసించడానికి సహాయపడ్డాడో, పెరగొట్టడానికి సహాయపడ్డాడో వాడికి ఇప్పుడు అనుభవం వచ్చిందా లేదా?
కాబట్టి ఆ అనుభవంతో వీడు అహాన్ని నిరసించాలి. వాడేమో విరక్కొట్టిన తర్వాత అనుభవంతో నిరసించాడు, వీడు విరక్కొట్టక ముందే విరక్కొట్టడానికి ఉపయోగపడ్డాడు కాబట్టి ఆ తెలివి వీడికి ఉంది కాబట్టి వీడు జ్ఞానంతో నిరసించాలి. వాడేమో కర్మానుభవంతో నిరసించాలి. అంటే ఒకరేమో కర్మానుభవంతో నిరసించాలి, మరొకరేమో జ్ఞానంతో నిరసించాలి. ఎంత గొప్ప సూత్రాన్ని 2 కొబ్బరికాయలు చేతిలో పెట్టి పదండమ్మా పదండి అన్నాడు అంతే. ఎందుకని ఎప్పుడన్నా అడిగేవా? మనకి ఎందుకు అసలు అదంతా చెప్పించేసేదానికి? చెప్పించేస్తే జ్ఞానం వస్తుందా? రాదు. అలాగే ఇంకో ఉపమానం, ముళ్ళుని ముళ్ళుతో తీయాలా వద్దా? తీయచ్చు. ఎందుకని? ఆ ముళ్ళుకున్నటువంటి పదునైన లక్షణం ఏదైతే ఉందో ఆ పదునైన లక్షణంతోనే కాదు ఇరుక్కుంది, కాబట్టి దాంతో దీన్ని తీసేసాం. ఇప్పుడు ఈ ముళ్ళు దాచిపెట్టుకోవచ్చుగా. ఆ ముళ్ళే మళ్ళా దిగుతుంది. దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఆ ముళ్ళే మళ్ళా దిగుతుంది, మళ్ళా బాధ పెడుతుంది. కాబట్టి ముళ్ళుని తీసేసిన తర్వాత ఈ ముళ్ళు కూడా ఏం చేయాలి? పాడే. అంతే. అలాగే అజ్ఞానాన్ని ఇప్పుడు అజ్ఞానంతో పోగొట్టచ్చు. నిద్రతో పోగొట్టచ్చా? పోనీ నిద్రని మెలకువతో పోగొట్టచ్చా? నిద్రని మెలకువతో పోగొట్టచ్చా? నిద్రని నిద్రతో పోగొట్ట. ఎందుకని ఇప్పుడు అక్కడ నిద్రలో మీరు కర్తాభోక్తను ఎగరగొట్టాలండి. ఎగరగొట్టాలంటే ఏం చేయాలి? నిద్రని నిద్రతో అయినా పోగొట్టాలి. లేదంటే ఏం చేయాలి? నిద్రని మెలకువతో పోగొట్టాలి. మీకున్న ఆప్షన్స్ అవే, అంతకుమించి ఏమీ లేవు. లేదంటే కళతో మెలకువని పోగొట్టాలి, కళతో నిద్రను పోగొట్టాలి. ఎలా? వీటిలో ఏం వాడతారు? ఇప్పుడు ఏం వాడితే 2 చెట్లు కొట్టడానికి వీలవుతుంది? పుస్తకంలో వెతుకుతుంది తప్ప పొరపాటును కూడా రోజువారీ జీవితంలో సాధనలో వెతుకుతున్నామంటే ఎంతసేపు సూత్రాలు వెతుక్కోవడమే సరిపోతుంది. a+b² వాడాలా, a+b³ వాడాలా, a+b+c² వాడాలా, a+b+c³ వాడాలా? అదేగా ఆల్జీబ్రా అంతా. ఏది వాడాలి? కాబట్టి 3 ఒకేసారి ఎగరగొట్టే జ్ఞానం ఉండాలి. ఇవేవి వర్కౌట్ కావు. ఇప్పుడు చెప్పినవి ఏవి వెనక్కి రావు. ఎందుకని? వాటిలో ఏదో ఒక లోపం ఉంది. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏమిటి? ఆ అనుభవమే దాని లోపం. నేను మేలుకొన్నానన్న అనుభవమే మెలకువకున్న లోపం. ఎందుకని? ఆ అనుభవ ప్రభావం చేత కర్తాభోక్త ఉన్నారు. ఇప్పుడు ఆ నిద్రలో కూడా ఏముంది? ఇప్పుడు ఆ కర్తాభోక్తే. ఆ స్వప్నంలో కూడా ఏముంది? ఆ కర్తాభోక్తే. మరి దాంతోనే పోగొట్టడానికి వీలవుతుందా? కాబట్టి ఏం పట్టరావాలి? ఇప్పుడు కర్తాభోక్త కానటువంటి దాన్ని పట్టుకొస్తే కానీ కర్తాభోక్తని ఎగరగొట్టడానికి వీలు కాదు. అర్థమైందండి? కర్తాభోక్త కానిది ఇది ఆత్మజ్ఞానం. కాబట్టి ఎగరగొట్టాలంటే దేని తేవాలి? నిద్ర. గాఢ నిద్రలో నీకేం గుర్తు రావాలి? గాఢ నిద్రలో గుర్తొచ్చే అవకాశం ఉందంటారా? గాఢ నిద్రలో నేను ఆత్మస్వరూపుడని గుర్తొచ్చే అవకాశం ఉందంటారా? గాఢ నిద్రలో నేను ఆత్మస్వరూపుడని గుర్తొచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రాత్రికి మళ్ళీ మీరు ఇదంతా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. మళ్ళీ రేపొద్దున ఇదే పాఠం మళ్ళీ అక్కడే మొదలు పెడతాం మనం. ఆలోచన వచ్చిందంటే నిద్ర ఇరిగిపోయింది. మరి ఇప్పుడు ఎలా కర్తాభోక్త ఇరుగొట్టదు? అంటే నిద్రగానే ఉండాలి, కానీ ఏముండకూడదు? చీకటి ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, మోహం ఉండకూడదు, వాసనలు ఉండకూడదు, ఇంకేముండకూడదు? మునగకూడదు, అంటకూడదు. ఎలా అంటే అలాంటి లక్షణాన్ని సాధనతో ముందు ఇక్కడ తయారు చేయాలి. అలాంటి లక్షణాన్ని ముందు సాధనలో ఎక్కడో చోట సాధనతో తయారు చేయాలి. సాధనతో తయారు చేయడం అంటే నీ స్వాధీనంలో ఉంది. అది ఆ చివరి దశ వచ్చి కర్తాభోక్త ఎగిరిపోయే దశ వచ్చేంత వరకు ఆ సాధనని కొనసాగించాలి. అంటే ధ్యానం ఎంతకాలం చేయాలి?
నేను ధ్యానం చేస్తున్నాననేవాడు ఎగిరిపోయేదాకా చేయగలడు. సమాధి నిష్టలో ఎంతకాలం ఉండాలి? సమాధి నిష్టలో ఎంతకాలం ఉండాలి? సమాధి నిష్ట లేనిదని తెలిసేదాకా ఉండాలి. అప్పుడేమైపోయింది? సాక్షాత్కార స్థితిలో మేల్కొనాలి. సాక్షాత్కార స్థితిలో మేల్కొంటే ఇప్పుడు వాడు ధ్యానం చేస్తున్నాడా? సమాధి నిష్టలో ఉన్నాడా? నేను ధ్యానం చేస్తున్నాననేవాడు లేడు అక్కడ. ఇప్పుడు నేను సమాధి నిష్టలో ఉన్నాననేవాడు కూడా లేడు. ధ్యానం యొక్క ప్రయోజనాన్ని పొందినటువంటి భోక్త కూడా లేడు. సమాధి నిష్ట యొక్క ప్రయోజనాన్ని పొందినటువంటి భోక్త కూడా సాక్షాత్కార స్థితిలో లేడు. కాబట్టి సాక్షాత్కారం నిద్రలో పొందాలా, సాధనతో పొందాలా? అప్పుడు నిద్రని సాధనగా మార్చాలా, సాధనని నిద్రగా మార్చాలా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సాధనలో నిద్రపోతే సాక్షాత్కారం ఎటు వస్తుంది? అర్థమైందండి? ధ్యానానికి కూర్చొని నిద్రపోయే వాళ్ళందరికీ నేను చెప్పే హెచ్చరిక ఇదేనమాట. మీరు ఏ సాధనలో అయినా సరే నిద్ర దాకా వచ్చేసారంటే ఆ సాధన వదిలేసి వెళ్ళిపోవాలి. లేకపోతే అటే అభ్యాసం వచ్చేస్తుంది. ఈసారి ఏమవుతుంది, నెక్స్ట్ టైంకి ఏమవుతుందంటే 10 నిమిషాలకే వచ్చేస్తుంది. మొదట్లో 30 నిమిషాలకు వస్తుందండి. ఈ అభ్యాసం బలపడిపోయి 10 నిమిషాలకే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా తర్వాత అసలు పుస్తకం తీయగానే నిద్ర వచ్చేస్తుంది, ఆడియో పెట్టగానే నిద్ర వచ్చేస్తుంది, పాఠం చెప్పడం మొదలు పెట్టగానే నిద్ర వచ్చేస్తుంది. అది లాస్ట్ లెవెల్. పైగా అప్పుడు పెద్ద సర్టిఫికేట్ కూడా ఇస్తాం. అప్పుడు ఏమని? ఎప్పుడూ వీడు ఒకలాగానే ఉన్నాడు కాబట్టి వీడు బ్రహ్మజ్ఞాని అని ఇచ్చేస్తాం అంతే. అర్థమైందండి? ఆ ఆలోచనారహిత స్థితి నిద్ర. ఆలోచనారహిత స్థితి నిద్రే, వేరే ఏమీ లేదు అది. కానీ ఇప్పుడు దానికే బ్రహ్మజ్ఞానం అని సర్టిఫికేట్ ఇచ్చేసాం. ఏమైపోయింది? అప్పుడు అజ్ఞానాన్ని అజ్ఞానంతోనే తొలగించాం, చీకటిని చీకటితోనే తొలగించాం, మాయని మాయతోనే తొలగించాం. వీలవుతుందంటారా? మనం కూడా ఇప్పుడు మనసుతోనే తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లేము. కానీ మనసుతో తొలగించగలుగుతామా? లేని దానితో ఎలా తొలగించలేం కదా. లేనిది లేకనే పోవాలంటే ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి, వేరే మార్గం లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే మానవుడు ఎలా ఉండాలి? ఆత్మ పరమాత్మ, ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నమనేటటువంటి సత్యత్వంలో నిలిచి ఉంటే ఏ త్రిపుటి లేనే లేదు. అమ్మయ్యా, చివరి పేరాకు సరిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క అవాంతర సృష్టి ప్రళయముల కొరకై ఆ ఈశ్వరుడే మాయావరణ సహితుడై 3 మూర్తులై సత్వగుణముతో కూడుకొని రక్షకుండైన విష్ణువుగాను, రజోగుణముతో కూడుకొని సృష్టికర్తయగు బ్రహ్మముగాను, తమోగుణముతో కూడి సంహారకర్త అయిన రుద్రుండును అగును. విరాడంతర్భూతుండు బ్రహ్మయ్యను, హిరణ్యగర్భాంతర్భూతుండు విష్ణువును, అవ్యాకృతాంతర్భూతుండు రుద్రుండును. ఈ ప్రకారంబు ప్రపంచోత్పత్తి జరిగెను. దీనికే అధ్యారోపమని చెప్పబడును. ఇప్పుడు ప్రపంచం ఉందా లేదా? సృష్టి ఉందా లేదా? త్రిమూర్తులు ఉన్నారా లేరా? త్రిశక్తులు ఉన్నాయా లేవా? 3 లోకాలు ఉన్నాయా లేదా? భూలోకం, భువర్లోకం, సువర్లోకం పైకి చెప్తే, కిందకి చెప్తే అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములు. అర్థమైందండి? సో కాబట్టి జాగ్రత్తగా లోకంబులు, లోకాలోకంబులు, సృష్టి 2 విధంబులు. ఎలాగా? లోకంబులు, లోకాలోకంబులు. అలోకం అనే ఓ సృష్టి కూడా ఒకటి ఉంది. కానీ ఇప్పుడు మనం లోకంలోనే తెలుసుకోలేకపోతున్నాం. అలోకం జోలికి ఎక్కడ పోతాం? ఈ లోకంబులు కానీ ఆ అలోకము కానీ 2 తప్పుకుంటే అప్పుడు అవతల మూలా ప్రకృతి అనేది పెంజీకటి ఉన్నది, అది పెద్ద మాయ. ఈ లోకము అలోకము, లోకం అనేది వ్యక్తము, అలోకం అనేది అవ్యక్తం. ఇదేమో చిన్నమాయ. ఈ రెండింటిని కలిపితే చిన్నమాయ. ఈ చిన్నమాయని ఆ పెద్ద మాయని రెండింటినీ ఒకేసారి తొలగించాలా, ఒక్కొక్కటిగా తొలగించాలా? అజ్ఞానం అనే దాన్ని పీస్ మీల్గా తొలగించాలా? అంటే చీకటి ఎలా పోవాలి? ముందేమో పూజా గదిలో పోవాలి,
ఆ తర్వాత ఇంకెక్కడో వంటగదిలో పోవాలి, ఆ తర్వాత హాల్లో పోవాలి. అట్లా పోతుందా? అంతేగా నువ్వు లైట్ వేసేనేగా పోయేది. ముందు లేవగానే ఎందులో వేసావు? పూజా గదిలో. పని అక్కడ కదా, అక్కడ వేసావు. అక్కడ చీకట పోయింది. తర్వాత కాఫీ తాగాలి కదా మరి, వెంటనే శుక్లాంబరధరం అవ్వాలి కాబట్టి కిచెన్లో లైట్ వేసావు, మళ్ళీ అక్కడ చీకట పోయింది. ఆ తర్వాత ఆయన హాల్లోకి వచ్చి కూర్చుని ప్రభాత సంధ్య అంతా పూర్తి చేసుకోవాలి కాబట్టి ఈ లోపల పాఠం జూమ్లో వస్తుంది కాబట్టి అదంతా వినాలి చేయాలంటే హాల్లో లైట్ వేసాం. ఇప్పుడు చీకటి కూడా ఎలా పోయినట్టు కనబడింది? స్టెప్ బై స్టెప్ పోయినట్టు కనబడింది. కానీ అలా సాధ్యమా? పారమార్థికమునందు అలా కుదరదు. సూర్యోదయం ఎట్లయితే అయిందో అలాగే అవుతుంది ఆత్మసాక్షాత్కారం కూడా. కాబట్టి జాగ్రత్తగా ఆత్మ పరమాత్మ అభిన్నం అనేటటువంటి అద్వైత జ్ఞానం చేత, తత్వజ్ఞానం చేత మాత్రమే ఇవన్నీ ఒకేసారి తొలగించబడు. ఇవన్నీ ఒకే మాయ యొక్క విభిన్న రూపములు, ఒకే అజ్ఞానం యొక్క విభిన్న రూపములు, ఒకే చీకటి యొక్క విభిన్న రూపములు. నిద్ర చీకటి అయితే మెలకు కూడా చీకటే, స్వప్నం కూడా చీకటే. ఎప్పటి వరకు అవి చీకటి? నీవు వెలుగులో, నీవు జ్ఞానంతో, నీవు ప్రకాశంలో, ప్రకాశమే నేనుగా ఉండేంత వరకు అవి చీకటే. ఒక్కసారి ప్రకాశమే నేనుగా ఉంటే చీకటే లేదు. పరమాత్మ కూడా ప్రకాశమే. ఆ పరమాత్మయే నేనుగా ఉంటే బ్రహ్మాండమే లేదు. 14 లోకంబులే లేవు. లోకాలు లేకపోతే వాటిలో నివసించేవారు కానీ, వాటి వ్యవహార భేదములు కానీ అన్నీ ఒకేసారి సమసిపోయినాయి, లేకుండా పోయినాయి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.